సోదరులందరికీ నమస్కారం. నేను మీ రాజు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఈరోజు మనం లాస్ట్ టైం వీడియోలో చెప్పిన కదా, అరకు దగ్గరలో ఉన్నాం. మన సారు సబ్స్క్రైబర్ మనకు సైట్ అప్ అయిపోయిండు. ఆ సైటు ఫిట్టింగ్ అయిపోయింది, ఇన్స్టాలేషన్. ఈరోజు ట్రయల్ రన్ చేస్తున్నాం. ఇక్కడ అంతా మెయింటైన్ చేసేది అన్న పేరు నవీన్ అన్న వచ్చేసి ఆంధ్ర. అక్కడ ఎక్కడనే ఇది విజయనగరం అన్నది. అయితే అన్న చూసుకునేది మెయింటైన్ చేసేది అన్న కాబట్టి, సార్ వాళ్ళు ఉండరు కాబట్టి అన్నకు మనం ఇప్పుడు చూపిద్దాం. డ్రిప్ గురించి ఎప్పుడన్నా వాడినామన్నా నవీనన్న? ఎప్పుడు వాడలేదా? సరే, దీన్ని 2 ఇంచ్ పైపు, పీసీ పైపులో అయితే ఐడియా ఉందిగా. ఇది దాన్ని పైకి లేపడం, ఇది సబ్లైన్ వర్క్ అంటాం మనం. ఇది రేజర్ అంటే తోక పైపులు అని తెలుగు, కొంతమంది రేజర్ అంటారు. దీని కింద వాచర్ ఉంటుంది. వాచర్ తర్వాత టేక్ ఆఫ్ అంటాం. ఇంకోటి, నువ్వు ట్రిప్ అని చేసేటప్పుడు చూసినావు, హోల్ కొట్టి లబ్బర్ పెట్టినాం, లబ్బర్ తర్వాత టేక్ ఆఫ్ పెట్టినాం, దాని మీద ఈ రేజర్ పైప్ పెట్టినాం. అయితే నీకు ఎప్పుడన్నా ఒక లైన్లో నీళ్లు రాకపోయినా ఈ డ్రిప్ అంతా పరిచేస్తావు. దీంట్లో వాటర్ రాలేదనికి లైన్లో డస్ట్ ఏమైనా జామ ఉంటుంది. ఇంకంతా మనకు కూరగాయలే కదా, దాని గురించి. కాబట్టి ఆ లైన్ రాకపోతే ఆ లాస్ట్కి ఎండ్ క్యాప్ ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్ ఓపెన్ చేసి చూడాలి, డస్ట్ వెళ్ళిపోతుంది. అయినా రాలేదనుకోండి, ఇక్కడ జాయినర్ వేసుకుంటాం మనం. అప్పుడు ఈ జాయినర్ ఓపెన్ చేసి చూడాలి. మళ్ళీ తర్వాత ఒకవేళ ఇక్కడ మనం పోయిందేమో, వాటర్ లీక్ అయితే తీసేయచ్చు. అన్ని లబ్బర్ పెట్టుకోవడం, అటేగా పెట్టుకోవడం, ఈ పైపు అంతా సింపుల్. జస్ట్ మట్టి తీసేసి ఓ లైన్ రాకపోతే ఎండ్ నుంచి మొదట్లోకి రావాలి. ఎక్కడన్నా లీకేజ్ అయిందా, పగిలిపోయిందా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే సరిపోతుంది. దీన్ని ఫ్లెష్ వాల్ అంటాం. ఫ్లెష్ వాల్ అంటాం. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు మీరు 10 to 15 days కానీ అట్లా ఒకసారి వాల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే పైప్లో ఉన్న డస్ట్ కానీ ఏదైనా ఉంటే పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అయితే ప్రెషర్ లేదు. అయితే మీరు మోటార్, ఇప్పుడు సంపు మోటార్ పెడతారుగా, సంపు మోటార్ పెట్టిన తర్వాత ఇవన్నీ ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు ప్రతి లైన్ ఓపెన్ చేసి వదిలేస్తాయి. అందులో మనం డ్రిల్ వేసినాం కదా, అవన్నీ వదిలేస్తాయి. అంటే ఇప్పుడు ప్రెషర్ లేక మనకు బయటకు రావట్లేదు, ఉన్న నీళ్ళని అక్కడెక్కడే వెళ్ళిపోతున్నాయి కదా, రావట్లేదు. అంటే సంపు నుంచి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ చేసి, ఇవి బాల్ వాల్స్ అంటాం. ఇవి అదే బాల్ వాల్స్ అంటే మనకి ఏ సైడ్ లైన్ కావాలో రైట్. ఇక ఇక్కడ వాటర్ కావాలంటే ఇటే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి ఒక సెట్ అన్నమాట. ఈ వాల్ ఓపెన్ చేస్తే ఇది ఈ బిట్ మాత్రమే వాడుతుంది. మనము 20 నుంచి 30 లైన్లకు అట్లా పెట్టుకున్నాము ఒక వాల్. అంటే ఆ 20 లైన్లు మాత్రమే పడతాయి. ఓకేనా? మళ్ళీ సేమ్ ఫ్లెష్ వాల్, బాల్ వాల్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? జాయినరు, ఎండ్ క్యాప్లు, అవన్నీ లాటరల్స్ అవన్నీ నీకు చూపిస్తా, అది ఎట్లా వేసుకోవాలన్నది. ఇది మన సైటు. డ్రిప్ ఇది మెయిన్ లైన్ కూడా, ఇది మెయిన్ లైన్ అంతా ఫిల్ చేసారుగా, దీనికి ఆడ మధ్యలో పెట్టినాం కదా. అయితే వాటర్ ఎప్పుడన్నా అవసరం ఉంటే దాన్ని అవుట్లైట్ అంటాం. మీకు వాటర్ ఎప్పుడన్నా అవసరం ఉంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. ఉన్న దగ్గర మనం బాల్ వాల్స్ పెట్టినాం, లేని దగ్గర డమ్ములు పెట్టినాం. ఇవో అన్న పురుషోత్తం అన్న, ఇట్రా. అన్న పేరు పురుషోత్తం, అన్న లోకల్ ఇక్కడనే ఉంటాడు. నవీన్ అన్న పురుషోత్తం అన్న సూపర్వైజర్ లేట, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చూసుకునేది వీళ్ళే. పురుషోత్తం అన్న, డ్రిప్లా ఇప్పుడు అంతా ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్ ఉందా? వాళ్ళ వాసు లేదా ఏమైనా డౌట్ ఉంటే అడుగు, చెప్తా. ఏదన్నా ఫోన్ చేయి, చెప్తా. ఓకేనా? వర్క్ అంతా ఓకేనా? మరి ఎట్లా అనిపించింది వర్క్? మంచిగా అయిందా? సూపర్. స్టార్టింగ్లో వర్షాలు పడి ఇబ్బంది అయింది, లేకపోతే ఈ పాటికి మన వర్క్ అయిపోతుండే. 3-4 రోజులు వర్షాలు పడి బాగా ఇబ్బంది అయింది. 3-4 రోజులు ఖాళీనే ఉన్నాం మనం. ఇప్పుడు వర్షాలు అన్నీ బంద్ అయిపోయి వర్క్ చేసినాం. అన్న బాగా హెల్ప్ చేసిండు మాకు, ఎందుకంటే స్టేట్ కానీ స్టేటు, ఇక్కడ వచ్చి ఒడిస్సా వచ్చి చేసినాము. నవీన్ అన్న బాగా సపోర్ట్ వచ్చింది మాకు. ఫుడ్ అంతా అంటి పెట్టింది నవీన్ అన్నే. ఫుడ్ పొద్దున్న లేచిన కాడ నుంచి టిఫిను, మధ్యాహ్నం ఫుడ్డు, నైట్ ఫుడ్డు. ఇక పురుషోత్తం అన్న మాకు రూము అక్కడ పడుకోవడానికి అదంతా పురుషోత్తం అన్న ఏర్పాటు చేసిండు. సపోర్టింగ్ బాగా చేసిండు పురుషోత్తం అన్న. అయితే ఏది కావాలన్నా చాలా హెల్ప్ చేసిండు. వీళ్ళందరి హెల్ప్ ఉండే వాటికే తొందరగా అయిపోయింది వర్క్. అయితే ఇంకా ముందే అయిపోతుండే కానీ ఇక వర్షాల కారణం కాలేదు. ఇదిగోండి మన టెస్టింగ్. వాటర్ ప్రెషర్ అంటే బోర్ కిందనుంది, అట్లా ప్రెషర్ సరిపోతలేదు చాలా. అంటే దగ్గర 500 మీటర్స్, మనం ఇప్పుడు శాండ్ ఫిల్టర్ పెట్టిన కాడ నుంచి ఒక 500 మీటర్స్ వరకు బాగా దూరంలో ఉంది, అట్లే రావట్లేదు.
ప్రెషర్. ఆడికైనా బోర్ బాగానే వస్తుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే వస్తున్నాయి. వెజిటేబుల్ క్రాప్ ఇది ఇప్పుడు వాటర్ ఓపెన్ పోతుంది కదా, ఇటు సైడ్ ఉంది కదా, ఇటు వెళ్తే అది ఈ లైన్ కావాలంటే ఈ లైన్ కావాలంటే ఆడ ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేసి ఫస్ట్ గుర్తుపెట్టుకో, మళ్ళా అది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆఫ్ చేయాలి. నువ్వు ముందుగా ఇదే ఆఫ్ చేసావు అనుకో వాటర్ వాటర్ జామ్ అవుతాయి. ముందుగా ఇది ఆన్ చేయద్దు, అది ఆన్ చేసి ఇది కట్టాలి. రైట్, అది ఆన్ చేసిన తర్వాత ఇది కట్టాలి. ఇప్పుడు వాటర్ ఇంకోటి, నీకు వాటర్ ప్రెషరు ఇప్పుడు ఓపెన్గా పోతుంది కదా, ఓపెన్ చేయి వాళ్ళు ఓపెన్ చేయి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇది కట్టాలి. వాటర్ ఇప్పుడు ఓపెన్గా పోతుంది కదా, ఓపెన్గా పోతుంది కాబట్టి నీకు తక్కువ వస్తున్నాయి. అదే మనం డ్రిప్లన్నీ పరిచాం అనుకో అన్నీ ఫుల్ ప్యాక్ అయిపోతాయి. నీకు అక్కడ హ్యాండిక్యాప్ ఉంటుంది, ఇక్కడ హ్యాండిక్యాప్ ఉంటుంది, జస్ట్ డ్రాపులు పడతాయి. అప్పుడు నీకు ప్రెషర్ ఈజీగా వచ్చేస్తుంది మొత్తం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నడిపిస్తుంది బోర్ మోటార్. బంద్ చేసినావా? నీకు బంద్ చేయడం ఆన్ చేసడం వచ్చా? డ్రిప్ ఎప్పుడన్నా చూసినావు? చూడలేదు కానీ వచ్చు. ఇప్పుడే చూసినావా? అంటే వర్క్ చేస్తుండగా చూసినావా? దా ముందుకు పోదాం. నువ్వు వస్తావు యూట్యూబ్లో. యూట్యూబ్ అంటే మొత్తం అన్ని స్టేట్లో నీకు ఎక్కడంటే అక్కడ వస్తావు. ఆంధ్ర, తెలంగాణ అంటే మనం మాట్లాడేది తెలుగు భాష కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కువ కాబట్టి నువ్వు యూట్యూబ్ మనోడు కొడితే పేరు డ్రిప్ రాజ్ అని కొడితే వస్తుంది. డ్రిప్ స్పేస్ రాజ్ నీ ఫోన్లో కొట్టేసి డ్రిప్ స్పేస్ ఇచ్చి రాజు కొడితే ఓకే. ఇగో ఇది అవుట్లైట్. దీనికి మనకి ఎప్పుడన్నా అవసరం ఉంటే దానికి వాల్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం అన్ని డబ్బులు పెట్టినాం అక్కడ మనకు బోర్ నుంచి వచ్చేది కానీ చాలానే పెట్టినాం. నేనైతే ఇలాంటి పారలు నేను చూడలేదు. మామూలుగా మన స్టేట్లలో అయితే నేను పారలు అయితే ఇట్లాంటివి చూడలేదు. వీళ్ళైతే ఈ పారలు మంచిగా ఉన్నాయి. వీళ్ళకు అంటే బ్యాక్ పెయిన్ రాకుండా అసలు వంగకుండా పనిచేయడానికి పారలు భలే పనిచేస్తున్నాయి ఇవి. మనం అయితే చాలా కష్టపడతాం కానీ వీళ్ళు సింపుల్గా పనిచేస్తారు. భయ్యా క్యా నామ్ హై ఆప్కా? లక్ష్మణ్. आपका नाम क्या है भैया? రాజ్. అన్న ఎవరో నా పేరు పెట్టుకోండు. నా పేరు మేరా నామ్ బి రాజు హై. మేరా నామ్ బి రాజు. చాలా అంటే మస్తు పర్ఫెక్ట్ పనిచేస్తారు మనకన్నా నాకు తెలిసి వీళ్ళు. ఐటీఐ చేసావా? బంద్ చేస్తారు అది ఫ్లష్ వాల్ అంతే. అది ఓపెన్ ఉంటుంది, క్లోజ్. నీకు చెప్పిన ఖచ్చితంగా నువ్వు సంపు నుంచి వాటర్ ఇచ్చిన తర్వాత ప్రెషర్ వస్తుంది కదా, అప్పుడు అది ఓపెన్ చేస్తే మనం కట్ చేసిన ముక్కలను వస్తాయి. ప్రెషర్ లేక బయటకు రావట్లేదు అది. అక్కడ మోటార్ పెడతాం కదా, ఓపెన్ చేసింటే ఇదే మనతో పాటు మేము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళం. సాయి. హాయ్ చెప్పురా సాయి. సాయి. నవీన్ హాయ్ చెప్పురా. మనోడు ప్రసాద్ మా ఫిట్టర్. అంటే నేను కూడా ఫిట్టర్నే అనుకో, మా తోటి ఫిట్టర్. ఏమైంది రాడా? అర్థం కాలే. ఏమైందాడ? ఫ్లష్ వాలా? లేదా ఇప్పుడు కావన్నా రేజర్లు పెట్టినావా? ఇక మనోడు ప్రసాద్. హాయ్ చెప్పరా. ఎన్ని రోజులు అయింది మనం వచ్చి? అంటే వర్షాలు పడి బాగా ఇబ్బంది పడ్డట్టును.
చాలా మొత్తానికి ఇయ్యాల హ్యాపీనాక హ్యాపీ మరీ హ్యాపీ ఇంటికి పోతే మరీ హ్యాపీ. మేము పోవాలంటే ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇక మనం ఆ విజయవాడ బీచ్ మొత్తం మునిగిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి పోవాలని చాలా కష్టం. విజయవాడ బ్రిడ్జ్లో అంటే అక్కడ భారీ వర్షాలు ఉన్నాయి. ఇక్కడైతే మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఇప్పుడు పడట్లేదు. అక్కడైతే భారీ వర్షాలు ఉన్నాయంట. ఎట్లా వెళ్తామో తెలియదు ఇంటికి, మొత్తానికైతే వెళ్తాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ రాజ్. లైక్ అండ్ షేర్. జై జవాన్ జై కిసాన్. ఇదే మన సైటు, మనం అంతా వేసింది. బాయ్.